తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షించేలా కృషి చేస్తామని చెప్పారు. బతుకమ్మ పండుగే కాదు, తెలంగాణ ఆత్మ గీతమన్నారు మంత్రులు. విదేశాల్లోనూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈసారి వినూత్నంగా బతుకమ్మ పండుగ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. పూలతో పాటు చెరువులను కూడా పూజించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. జరగబోయే బతుకమ్మ పండుగను ఏ విధంగా దేశ విదేశాల స్థాయికి తీసుకెళ్లాలో మరి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను మీ ముందు ఉంచడం జరిగింది. మరి పూలతో పూజించే ఒకే ఒక పండుగ మరి బతుకమ్మ పండుగ. పూలనే పూజించేటువంటి పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ, ఇది మనకు మరి పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం. కానీ ఈసారి వినూతనంగా మరి చాలా విధాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగను ఎంతవరకు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాం, ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్లగలుగుతాం, దేశ స్థాయికి తీసుకెళ్లగలుగుతాం, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా ఆర్గనైజేషన్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మరి హ్యాపీగా ఉంది. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా, అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ యొక్క తెలంగాణ యొక్క పండుగలు కావచ్చు, కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, వీటన్నిటి కూడా ప్రపంచానికి చాటి చెప్పే దానిలో మా టూరిజం శాఖ ద్వారా, అలాగే టూరిజం ఎండి అండ్ ఆల్సో టూరిజం ఎండి గారు కార్పొరేషన్ అండ్ ఆల్సో నౌ షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అడిషనల్ చార్జ్ టూరిజం ఆల్సో. సో వారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా కొత్త వినూత్న పద్ధతులు చేసి ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తాం టు మేక్ ఇట్ మోర్ గ్రాండ్యూర్, టు మేక్ ఇట్ మోర్ ఇన్ ఎ బిగ్గర్ వే. మీ అందరి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. అట్లాగే దీని తర్వాత తదనంతరం టూరిజం ప్రమోషన్ లో కూడా వినూత్న పథకాలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన జీవన విధానాన్ని, వాల్యూస్ ను కూడా రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమం చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని కూడా పారదోలేటువంటి ప్రయత్నం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టూ ఏర్పరచడం. మీ అందరి సహాయ సహకారం అందిస్తాను. కాబట్టి ఈ రోజు ఒక కొత్తదనంలో, అంటే ఒక దిక్కు కాపాడాలి, సేమ్ టైంలో ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా మన సంస్కృతి, మన గొప్పతనం, పూలను పూజించే పండుగ యొక్క బతుకమ్మ యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ మనం ఊర్లలో కాలినడక మీద మరి చెరువుల గట్ల కాడ చేసుకుంటాం, కానీ ఫ్లైట్లలో ఉండేటోళ్ళు కూడా మన బతుకమ్మ ఫెస్టివల్ గురించి తెలుసుకునే అటువంటి విధంగా ఈ రోజు ఈ బుక్ లో కూడా, ఇండిగో బుక్ లో కూడా వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఇట్లా బుక్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది. సరే, ఫ్లైట్లలో తిరిగేటోళ్ళంతా కొంచెం ఫాస్ట్ అనుకుంటాము. సో మన గ్రామీణ, మన బతుకమ్మ, మన తంగేడు పువ్వులు, మన కట్ల పువ్వులు, మరి ఇట్లా అన్ని రకాల గునుగు పువ్వు ఈ యొక్క విశిష్టతను, గుమ్మడి పువ్వు విశిష్టత అంతా కూడా తెలుసుకోవడము నేటి తరానికి కూడా అవసరం. కాబట్టి చాలా ప్రయత్నాలు